అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 60. ఏం చేస్తుంది? తప్పక తినింది వైషు. ఇద్దరు తినేసి కారులో బయలుదేరారు. ఎక్కడికో మరి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడగాలని కూడా అనిపించలేదు ఆమెకి. కాసేపటికి కారు ఆగింది. చుట్టూ చూసిన వైషు కళ్ళు పెద్దవయ్యాయి. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అనింది తల తిప్పి రిషిని చూసి. లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది కదా, పద అంటూ కార్ పార్కింగ్ చేసి ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళాడు. టెన్షన్గానే వెళ్ళింది. ఇక వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రావడంతో ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మని చూసి అమ్మా అంటూ పరుగున వెళ్ళి హత్తుకుంది. ఏమైందమ్మా? మీ నాన్నగారికి గుండెపోటు వచ్చిందమ్మా. రిషి వైషుని తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత బీపీ ఎక్కువైన శర్మ గారు నేల మీదకి ఒరిగారు. ఇక వెంటనే బీపీ ట్యాబ్లెట్స్ తీసి వేసింది. అయినా కానీ కంట్రోల్ అవ్వక మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎవరికి చెప్పాలి అర్థం కాలేదు ఆమెకి. ఏడుస్తూ కూర్చుంది భ్రమరాంబ. వైషు వాళ్ళ నాన్నకి బీపీ ఉందని చెప్పిందిగా, అది గుర్తొచ్చి వెంటనే కార్ని ఇంటివైపు తిప్పాడు రిషి. తను వెళ్ళగానే ఏడుస్తున్న భ్రమరాంబని చూసి కంగారుగా శర్మగారిని చేరుకున్నాడు రిషి. ఇక స్పృహ తప్పి పడిపోయిన అతన్ని చూడగానే టెన్షన్గా అనిపించి వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాడు. వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి వైషుని తీసుకొని అంబులెన్స్ వెనకాలే వైజాగ్ బయలుదేరాడు రిషి. కార్లో నిద్రపోతోంది వైషు. ఇదంతా ఏమీ తెలీదు తనకి. ఇక ఇదంతా వివరించింది భ్రమరాంబ. డాక్టర్తో మాట్లాడుతున్న రిషిని కళ్ళనీళ్లతో చూస్తుంది వైషు. అతన్ని అపార్థం చేసుకున్నాను అని. ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉందమ్మా? ఏమో అమ్మా, నాకు తెలీదు. ఐసీయూలో ఉంచారు. డాక్టర్ అల్లుడు గారికి ఏం చెప్పారో మరి అంటూ ఏడుస్తున్న తల్లిని ఓదార్చింది వైషు. డాక్టర్తో మాట్లాడి వైషు దగ్గరికి వచ్చాడు రిషి. నాన్నగారికి ఎలా ఉంది రిషి? ఆమెను ఓ చూపు చూసి భ్రమరాంబ దగ్గరికి వచ్చి జాగ్రత్తగా చూసుకోండి చెప్పి రేపు సర్జరీ ఉంది, మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. రిషి అని పిలిచింది వైషు. పలక్కుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. తనని చాలా బాధ పెట్టాను అని బాధపడుతూ భ్రమరాంబ దగ్గరికి వచ్చింది వైషు. అల్లుడు గారిని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను వైషు. చాలా మంచివాడు. హాస్పిటల్ ఖర్చు మొత్తం అల్లుడే భరిస్తున్నాడమ్మా అని చెబుతుంటే వైషు రిషి లోకంలోనే ఉంది. అవునమ్మా, ఆయన చాలా మంచివారు. నాన్నగారు అర్థం చేసుకోవట్లేదు, కానీ అర్థం చేసుకుని ఒప్పుకుంటే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. కానీ సాకేత్ బావ ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడు? ఇప్పటి వరకు అంటే రిషి రాలేదు. ఇప్పుడు రిషి వచ్చాడుగా, ఆయన్నే చూసుకుంటాడు. మీ నాన్నగారు అల్లుడు గారిని నమ్మట్లేదు కదే. మెల్లిగా ఆయనే మారుతారు. రిషి బిహేవియర్ని బట్టి నాన్నగారే మారుతారు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. సరే కానీ ఇద్దరు గొడవ పడ్డారా? అల్లుడు గారు చాలా కోపంగా వెళ్తున్నారు. అదేం లేదమ్మా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని రిషికి కాల్ చేసింది వైషు. లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కోపం వచ్చింది అని అర్థమయ్యి సారీ అంటూ టెక్స్ట్ చేసింది. కనీసం చూడని కూడా చూడట్లేదు. ఇక ఏం చేస్తుంది? కోపం పోయే వరకు కామ్గా ఉండాలని సైలెంట్ అయిపోయింది. తండ్రి ఎలా ఉన్నాడో చూడ్డానికి వెళ్ళింది వైషు. సెలెన్స్తో ముక్కుకి ఆక్సిజన్ మాస్క్తో కనిపించాడు. చాలా బాధేసింది. అలా ఎంతసేపు నిలబడిందో తెలీదు. ఏం కాదు కానీ అల్లుడు గారు భోజనం పంపించారు, భోజనం చేద్దు రామ్మా అంటూ పిలిచింది భ్రమరాంబ. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తినేసి అనింది దిగులుగా. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు తినకుండా నేనెలా తింటాను? ప్లీజ్ అమ్మా, నాకిప్పుడు తినాలని లేదు అంటూ అక్కడి నుండి హాస్పిటల్ కాంపౌండ్లోకి వెళ్ళింది. కూతుర్ని చూసి నిట్టూర్చింది భ్రమరాంబ. నువ్విప్పుడు తినకపోతే గొయ్యి తీసి అక్కడే పాతేస్తా అన్న మెసేజ్ చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి వైషుకి. కాసేపు బెట్టు చేద్దాం అని. నేను తినను, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు కదా, నాకు తినాలనిపించలేదు అని రిప్లై ఇచ్చింది. మళ్ళీ అతని నుండి ఎలాంటి మెసేజ్ రాలేదు. చాలాసేపు చూసింది కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఉఫ్, కోపం వచ్చినట్లుంది అనుకుంటూ అక్కడే కాసేపు కాలక్షేపం చేసి లోపలికి వెళ్ళిన వైషుకి కిల్లింగ్ లుక్స్తో చూస్తూ కనిపించాడు రిషి. ఇక అతన్ని చూస్తుంటే పాపకి లోపల తడిచిపోతుంది. ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది దగ్గరికి. ఆమె చేయి పట్టి అక్కడి నుండి బరబర హాస్పిటల్ బయటికి లాక్కెళ్ళి కార్లో కుదేశాడు.
అంత ఫోర్సుగా నెట్టేసరికి కార్ డోర్ మోచేతికి గీసుకుపోయింది. అయినా కానీ కార్ని యమ స్పీడ్గా తీసుకెళ్ళి ఓ దగ్గర ఆపాడు. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. అయినా కానీ పట్టించుకోకుండా ఆమె చేయి పట్టి లాక్కెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. ఎంత కోపం ఉన్నా నా ఆకలి గురించి మాత్రం మర్చిపోడు అని తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళింది వైషు. ఇక చైర్లో కుదేసి తనకి ఎదురుగా కూర్చొని కిల్లింగ్ లుక్స్తో చూస్తూ ఉన్నాడు ఆమెని. అతని చూపులకి గుటకలు మింగుతూ చూస్తూ ఉంది వైషు. ఆమె చేయి పట్టిలాగి మోచేయి మీద బ్లడ్ కారుతుంటే బేరర్ అంటూ అరిచాడు. ఏంటి సార్? ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో పాటు వాళ్ళిద్దరి మెనూ కూడా ఆర్డర్ పెట్టాడు రిషి. అనడమే ఆలస్యం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి రిషి ముందు పెట్టి వెళ్ళిపోయాడు బేరర్. ఇక ఆమె చేతికి అంటిన బ్లడ్ని కాటన్తో తుడిచి బ్యాండెడ్ వేశాడు. నవ్వుతూ చూస్తుంది వైషు. షార్పుగా ఓ చూపు చూశాడు. ఇద్దరికి ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో రిషి ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటున్నాడు. వైషు మూతి బిగించి చూస్తూ ఉంది. పాపకి తినిపించట్లేదని. ఆహా, వాడి నుండి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పాప? ఇక ఆమె తినట్లేదని మళ్ళీ సీరియస్గా చూశాడు. ఇక ఊరుకుంటుందా? అతని చూపుకి భయపడి త్వరగా తినడం స్టార్ట్ చేసింది వైషు. తినేసి బిల్ పే చేసి అక్కడి నుండి బయలుదేరారు. కోపంగా ఉన్న అతన్ని కూల్ చేయాలని రిషి అంది మెల్లగా. పలకలేదు. ప్లీజ్ మాట్లాడు రిషి, సారీ అంటూ స్టీరింగ్ మీద ఉన్న అతని చేతిపై చేయి వేసింది. విసిరి కొట్టాడు. మూతి ముడిచింది. ఇక కార్ని ఎటు తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు ఆమెకి. సైలెంట్గా చూస్తుంది. కార్ని తీసుకెళ్లి ఓ దగ్గర ఆపాడు. ఎటు తీసుకొచ్చాడు అని చుట్టూ చూసింది. ఆమె పెదవులపై చిన్నగా స్మైల్ వచ్చి చేరింది. రిషి కార్ దిగి కాస్త ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. వైషుని రమ్మని పిలవలేదు. తనే వెళ్ళింది. కాస్త దూరంలో సముద్రపు అలలు అల్లరి చేస్తుంటే వాటిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ రిషిని వెనక నుండి హత్తుకుంది. విడిపించుకున్నాడు. సారీ ఋషులు అంటూ గడ్డం పట్టుకుంది. ఆమె చేతిని తీసేశాడు. ఏం చేస్తే నీ కోపం పోతుంది? ఏం చేసినా పోదు. నాకు దూరంగా ఉండు అన్నాడు కఠినంగా. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. ఆమె కన్నీటిని చూస్తున్న రిషి కోపంతో అతని పిడికిలు బిగిసింది. విసురుగా ఆమె వైపు తిరిగి ఆమె బుగ్గలు వత్తి, ఏంటే ఇలా ఏడ్చి నాకు బీపీ పెంచకో, కట్టై ఆ డ్యామ్ని అంటూ అరిచాడు. దెబ్బకు కళ్ళు తుడుచుకొని అతన్ని బాధగా చూస్తూ ఉంది. పట్టిన బుగ్గలని విసురుగా వదిలి అక్కడి నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఏం చేస్తుంది? అతని పక్కనే అడుగులు వేస్తూ వెళ్తుంది వైషు. ఇద్దరి మధ్య మౌనం. హైరా, ఎప్పుడొచ్చారు అంటూ వచ్చాడు రోహిత్. మార్నింగ్ వచ్చాన్రా. అసలేం జరిగింది తర్వాత చెబుతాను కానీ నువ్వేంట్రా ఇక్కడున్నావు? కాలేజ్ లేదా? ఉంది కానీ కాస్త పనుంటే ఇటువైపు వచ్చాను. మీరు కనిపించారు. కార్ ఆపి మీ దగ్గరికి వచ్చాను. సార్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు కదా, చాలా బిజీగా ఉన్నట్లున్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళారు కనుక్కుందామని వచ్చా. వైషు, ఎలా ఉన్నావు? అసలేం జరిగింది అంటున్న రోహిత్ని షార్ప్గా చూశాడు రిషి. సర్లే, నేను వెళ్ళిపోతాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా బొక్కలు చూర చూర చేస్తాడు వీడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహిత్. వెళ్తున్న అతన్ని చూసి రిషిని చూసింది వైషు. కోపంగా ఉన్నాడు అనడానికి గుర్తుగా రిషి దవడ కండరాలు బిగిశాయి. నువ్విలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ మాట్లాడు. ఏం చేస్తే నీ కోపం పోతుంది అంటూ అతని చెయ్యి పట్టుకుంది. విసిరి కొట్టాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు రిషి? సారీ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. చెప్పకుండా తీసుకొచ్చావని అనుకున్నానే కానీ నాన్నగారికి ఇలా అయిందని నాకేం తెలుసు? సారీ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. కోపంగా ఇటువైపు తిరిగి ఆమె బుగ్గలు పట్టి, ఏంటే మార్నింగ్ తెగ పేలిపోయావు? నీ అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? చిటికేస్తే ఇప్పుడే ఈ క్షణమే నా వెనక లైన్ కడతారు అమ్మాయిలంతా. నేను నీ వెంట పడుతున్నానని అంతా అలసైపోయాను కదా. వెళ్ళు నీ బాబుతో. అవసరం లేదు నాకు. ప్రేమ లేనప్పుడు నా దగ్గర ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. బాబు బాబు అని ఏడ్చి చస్తున్నావు కదా, పో వాడితోనే. ఇంకోసారి నేను నిన్ను బ్రతిలాడను, నీ గురించి రానిక అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ అతని వెనకాలే వెళ్ళింది వైషు. ఇక కార్ని స్టార్ట్ చేసి నేరుగా హాస్పిటల్ దగ్గర ఆపి ఆమెను దింపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి.
నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.